49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ని కైవసం చేసుకుని 30 మెడల్స్ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కష్టాలు మాత్రం తను వదిలి వెళ్ళలేదు అని అంటూ ఉన్నారు. తనతో ఇవాళ మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మొన్న ఒక వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపించిందండి. 30 మెడల్స్ ఇంట్లో పెట్టుకొని సో మన జాతీయ జెండాని ఎగరవేసి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకొని అయినప్పటికీ కూడా ఇంకా కష్టాల బాటలోనే ఉన్నారు, ఆ కష్టం ఇంకా కడతేరలేదు అని విన్నప్పుడైతే మనసు చెలించిపోయిందండి. ఎందుకు ఇంకా కూడా ఆ ఫేజ్లోనే ఉన్నారా? ఇంకా అంటే ఇప్పుడు దాకా అంటే గవర్నమెంట్ నుంచి ఇంకా ఏం సాయం అందలేదు. ఓకే. అంటే చేస్తా అన్నారు. మేము వెళ్ళి రీసెంట్గా రేవంత్ రెడ్డి సార్ని కలవడం జరిగింది. ఓకే. కలిసినప్పుడు చేస్తామన్నారు. సో మాకేంటంటే ఒక జాబ్, ఒక ల్యాండ్ ఇస్తే అంటే మాకు ఒక డ్రీమ్, మాకు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలనేసి. ఓకే. సో నాకు ఒక జాబ్, ఒక ఇల్లు ఉంటే అంటే మా ఫ్యామిలీ బర్డెన్ ఫైనాన్షియల్గా తగ్గి నేను కూడా ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్ కానీ ఇంకొచ్చే ఏషియన్ గేమ్స్, ఇప్పుడు బ్రాంజ్ మెడల్ గెలిచాను, అదే ఏషియన్ గేమ్స్లో నెక్స్ట్ వచ్చే ఏషియన్ గేమ్స్ గోల్డ్ గెలవచ్చు. సో నా ఫైనాన్షియల్ బర్డెన్ ఉండకపోతే బాగుంటుంది. సో ఫినాన్షియల్ బర్డెన్ వల్లనే ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నారు అని భావిస్తున్నాను. నాకు స్పాన్సర్స్ వస్తున్నారు. స్పాన్సర్స్ మన ఈనాడు, లక్ష్య అండ్ సెలబ్రేట్ స్పోర్ట్స్, వీళ్ళు నాకు గోపిచంద్ అకాడమీలో నేను ట్రైన్ చేస్తున్నాను. నాగపూరి రమేష్ సార్ ద్రోణాచార్య అవార్డు మాకు కోచ్. అండ్ నేను అకాడమీలో ఉంటూ అక్కడే ట్రైనింగ్, ఫుడ్ అంతా అక్కడే చేస్తూ, అండ్ నాకు హాస్టల్ ముందు అంటే నేను పీజీ హాస్టల్లో ఉండేదాన్ని. సో మనీ పే చేసుకుని, సో అది కొంచెం బర్డెన్ తగ్గి నన్ను గోపిచంద్ అకాడమీలో ఉంచి మంచి ఫుడ్ ఇచ్చి నన్ను ఏషియన్ గేమ్స్కి తయారు చేశారు మా రమేష్ సార్ అండ్ గోపి సార్. ఓకే. సో అది కొంచెం వల్ల నేను బ్రాంజ్ వరకు రాగలిగాను. సో వీళ్ళు ఇచ్చిన ధైర్యం వల్ల బ్రాంజ్ వరకు అయితే వెళ్ళగలిగారు. సో ఫినాన్షియల్ బర్డెన్ కనుక లేకుండా ఉంటే గోల్డ్ కొట్టే అవకాశం కూడా ఉండేది. సో మొత్తం 30 మెడల్లు అని విన్నానండి. ఇందులో గోల్డ్ ఎన్ని, సిల్వర్ ఎన్నండి? 13 గోల్డ్ వచ్చాయి మ్యామ్, 8 సిల్వర్, 9 బ్రాంజ్, అన్ని నేషనల్ మెడల్స్ అండ్ 3 నేషనల్ ఇండియన్ రికార్డ్స్ ఉన్నాయి నా పేరు మీద. అండ్ హర్డిల్స్లో ఉంది, అండ్ లాంగ్ జంప్లో ఉంది, అండ్ హెప్టాథ్లన్లో. ఓకే. ఐ హ్యావ్ అండర్ 18లో నేషనల్ రికార్డ్ అండ్ మీట్ రికార్డ్. సో అండర్ 18 నుంచి యు ఆర్ కంటిన్యూ. అండర్ 16లో స్టార్ట్ చేశాను. 16లో స్టార్ట్ చేశాను. నేను 15 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. నౌ ఐఎమ్ 19. సో స్టార్ట్ చేసిన వెంటనే నేను 3 monthsలో నేషనల్ మెడల్ కొట్టాను. సో అలాగా దెన్ స్టార్ట్ చేస్తూ ఇయర్లీ అట్లీస్ట్ ఒక 6 to 7 నేషనల్ మెడల్స్ చేస్తాను. అండ్ నౌ ఐఎమ్ ఇన్ ఇండియన్ నెంబర్ 1 హెప్టాథ్లన్లో. సో అలాగా అండర్ 20 హర్డిల్స్లో ఐఎమ్ ది నేషనల్ రికార్డ్ హోల్డర్ మ్యామ్. అండ్ లాంగ్ జంప్ కూడా నాదే రికార్డ్, అండర్ 20, అండర్ 18 అండ్ ఆల్. సో ఐ హ్యావ్ నియర్లీ 3 నేషనల్ ఇండియన్ రికార్డ్స్ ఉన్నాయి. మీట్ రికార్డ్స్ ఐ హ్యావ్ 5 మీట్ రికార్డ్స్ అండ్ 3 ఇంటర్నేషనల్స్ ఆడాను. దాంట్లో 2021 నుంచి 2021 అండర్ 20 వరల్డ్ ఛాంపియన్షిప్ కెనియాలో అయింది. సో దాంట్లో ఆడాను. అండ్ 2022 వరల్డ్ ఛాంపియన్షిప్ అండర్ 20 వరల్డ్ ఛాంపియన్షిప్ క్యాలీలో జరిగింది. సో దాంట్లో కూడా ఆడాను. అండ్ ఈ రీసెంట్గా జరిగిన ఏషియన్ గేమ్స్ వాజ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ అనొచ్చు. అంటే ఆఫ్టర్ డైరెక్ట్ జూనియర్స్ నుంచి డైరెక్ట్ సీనియర్స్లో స్టెప్ ఇన్ అయ్యి వెంటనే రావటం కూడా బ్లెస్డ్ అని చెప్పాలి. అయితే నందిని గారు, ఈ థాట్ ఎప్పటి నుంచి వచ్చిందండి? అంటే మీకు ఎలా ఇష్టం పెరిగింది? అంటే ముందు నేను నార్మల్గా స్కూల్స్లో
కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నాను. సో అలాగా అక్కడ స్పోర్ట్స్ అనేది కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తారు. సో అలా నేను స్పోర్ట్స్ ఆడుతూ మా పీటీ సార్ ముత్తయ్య సార్ ఉన్నారు. హీ హెల్ప్ మీ టు గో ఫర్ రీజనల్స్ అండ్ ఆల్. రీజనల్స్ వెళ్తున్నప్పుడు మా రమేష్ సార్ అసిస్టెంట్ కోచ్ నాగరాజ్ సార్ అనేసి ఉన్నారు. నా టాలెంట్ చూసి బాగా ఆడుతున్నావు అమ్మా, వచ్చేసి మనం నిన్ను ఒక స్థాయికి తీసుకొస్తాము అనేసి అన్నాను. సో నాకు అర్థం కాక నేను మా పీటీ సార్ని అందరిని అడిగితే దే సెడ్ నీకు ఒక మంచి లైఫ్ ఉంటుంది నువ్వు అలా అక్కడ వెళ్తే అనేసి అన్నాడు. సో దెన్ రమేష్ సార్ని కలవడం జరిగింది. నైట్ నా కోసం ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం సార్ నైట్ 8 o'clock వరకు అకాడమీలో వెయిట్ చేస్తున్నారు నేను వస్తాను అనేసి. సో వెయిట్ చేసి మరి నన్ను రిసీవ్ చేసుకొని ఇలాగా ట్రైనింగ్ ఉంటుంది అది ఉంటుంది అని మా డాడీ వాళ్ళకి మంచి సంజాయించి బాగా చేసి నెక్స్ట్ 3 daysలో నన్ను ట్రైనింగ్ మీద ఉండేటట్టు చేశారు సార్. సో అక్కడ నా లైఫ్ టర్న్ అయ్యి దెన్ ఈ స్పోర్ట్స్ దాంట్లో రావడం జరిగింది. సో ఆయన మీకోసం వచ్చి వెయిట్ చేయటం అనేది మిమ్మల్ని ఆలోచించేలా చేసింది అని అంటున్నారు. అయితే పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుందండి? మీరు అంటూ ఉంటారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ టీ షాప్ మ్యామ్. ఇంటి దగ్గర టీ షాప్ రోడ్ సైడ్లో టీ షాప్. కర్ణాటక? లేదు మ్యామ్, తెలంగాణ. మీరు పుట్టింది పెరిగింది అక్కడే మ్యామ్. పుట్టింది అక్కడ, పెరిగిందంతా తెలంగాణ. నేను 3 months ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళు బతుకు తీరు కోసం ఇక్కడికి వచ్చేసారు. ఓకే. సో ఇక్కడ ఏదైనా వస్తుంది జాబ్ వస్తుంది అది ఇది అనేసి ఇక్కడికి వచ్చేసారు. ఫస్ట్ మా డాడీ వాచ్మెన్ చేశారు. వాచ్మెన్ నుంచి దెన్ మెల్లమెల్లగా ఐరన్ షాప్ పెట్టుకుని దెన్ సొంతంగా టీ షాప్ పెట్టుకుని ఇప్పుడు టీ షాప్ నడుపుతున్నారు. మా మమ్మీ అయితే వచ్చినప్పటి నుంచి ఇంట్లో పని చేస్తూ ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇంట్లో ఇప్పటికి కూడా ఇంట్లో పని చేస్తుంటారు. అప్పుడప్పుడు నాకు ఖాళీ నేను అప్పుడప్పుడు సాటర్డే సండేస్ వెళ్ళినప్పుడు కూడా నేను కూడా కొంచెం మమ్మీతో వెళ్తూ ఉంటాను. ఇప్పటికీ ఇప్పుడు అంటే ఈ మధ్యలో ఏషియన్ గేమ్స్ తర్వాత కొంచెం నేను ఈ ఫంక్షన్స్ కానీ ఇది ట్రైనింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను వెళ్ళడం లేదు ఇప్పుడు. దాని ముందు నేను ఏషియన్ గేమ్స్ క్వాలిఫై అవ్వకముందు దెన్ ఐ యూస్ టు గో ఫర్ సాటర్డే సండేస్ వెళ్ళి మమ్మీకి హెల్ప్ చేసి వచ్చేదాన్ని. మమ్మీకి హెల్ప్ చేసి వచ్చేదాన్ని. సో ఇప్పుడు అలాగే నడుస్తుంది. 2 తమ్ముళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చదువుకుంటున్నారు కేంద్రీయ విద్యాలయంలో. ఒక 11th and ఒక 12th చదువుకుంటున్నారు. ఓకే. సో బాగా అవుతుంది. అదే ఇంకా డాడీ టీ షాప్లోనే ఉన్నారు, మమ్మీ ఇంకా ఇంట్లో పని చేస్తున్నారు. ఏంటంటే కొంచెం సపోర్ట్ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా పెట్టి నేను హ్యాపీగా ఉండి ఇంకా నేను మంచి మెడల్స్ తీసుకురావాలి అనేసి నాది గోల్. సో మీరు పుట్టింది కర్ణాటక, పెరిగిందంతా తెలంగాణ అయినప్పటికీ కూడా మీరు బ్రాంజ్ గెలుచుకొని వచ్చిన తరువాత తెలంగాణ కంటే కూడా కర్ణాటక గవర్నమెంట్ మిమ్మల్ని ఎక్కువ సపోర్ట్ చేసిందని విన్నానండి. అంటే అక్కడ ప్రజలు కూడా మిమ్మల్ని బాగా యాక్సెప్ట్ చేశారు. అక్కడ వెంటనే వెళ్ళిన వెంటనే స్పోర్ట్స్ మినిస్టర్ గారు నాగేంద్ర సార్ గారు కాల్ చేశారు. డైరెక్ట్ నాకు కాల్ చేసి కంగ్రాట్స్ అమ్మా, మంచి మెడల్ తీసుకొచ్చావు అనేసి అప్రిషియేట్ చేసి కంగ్రాచులేషన్ చెప్పారు. అలాగే మినిస్టర్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కాల్ చేశారు. సో అంటే ఏదో మా పెద్దనాన్న మా తాతయ్య చనిపోయారు. సో వాళ్ళకి కూడా నేను ఏషియన్ గేమ్స్ కోసం వాళ్ళ కోసం వెళ్ళలేదు. ఆఖరి చూపు కూడా చూడలేకపోయాను వాళ్ళని ఏషియన్ గేమ్స్ కోసం. సో అలాగా అనేసి సర్లే అనేసి ఏషియన్ గేమ్స్ మెడల్ కొట్టాక ఇల్లు చూద్దామనేసి వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు సార్ నేను వచ్చానని తెలిసి నన్ను నేను బళ్ళారిలో ఉంటాము, బళ్ళారిలో పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో న్యూస్ ఛానల్స్ అందరూ వచ్చి వాళ్ళందరూ మీడియాస్ క్లిప్స్ తీసుకుని వాళ్ళు అన్ని ఛానల్స్లో వేయగానే సో అక్కడ అభిమానులు కూడా చాలామంది పెరగడం జరిగింది అండ్ బ్యానర్స్ చూసి అంతా. సో ఇక్కడ అంటే ఆ 1 week నేను లేను కాబట్టి మీరు లేకపోవటం వల్లనే ఇక్కడ అది మిస్ అయ్యారేమో ఆ వెల్కమింగ్ అనేది నాకు పర్సనల్గా అనిపించిందండి. ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే కూడా చాలా మంది మీడియా పర్సన్స్ మిమ్మల్ని రీచ్ అవ్వాలని చూసినప్పటికీ కూడా మీరు అవైలబుల్ లేరు ఫస్ట్ 1 week. ఇంకోటి నేను ఇంకా ఇక్కడ బయటికి అంటే నా కాంటాక్ట్స్ ఎవరికి తెలియదు. సో ఏంటంటే ఒక చిన్న అంటే తెలియని దాంట్లో ఆ ఒక్క అమ్మాయి సడన్గా వచ్చి ఏషియన్ గేమ్స్ మెడల్ కొట్టడం అనేది షాక్. కాబట్టి సో నాకు కాంటాక్ట్స్ కూడా ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా మీ గురించి ఎక్కడ పేపర్లో ఆర్టికల్స్ లేవు. సో సర్ప్రైజింగ్ గా అనిపించింది. సడన్ గా బ్రాంజ్ గెలిచిన తరువాతనే తెలిసింది తప్ప ముందు ఎక్కడా కూడా మీరు వెళ్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ తక్కువ మందికి ఇచ్చారు. అంటే
వీ వాజ్ లైక్ వస్తుందని ఉండే కానీ వీ వాజ్ నాట్ అంత కాన్ఫిడెన్స్ లేకుండే. ఓకే. బట్ సార్కి అయితే కాన్ఫిడెంట్ ఉంటే నువ్వు మెడల్ కొడతావనేసి, సో ఆ కాన్ఫిడెన్స్ కూడా నాకు ఇచ్చి నాకు కూడా అనిపించింది మెడల్ కొడతాననేసి. దెన్ అట్ లాస్ట్ ఐ వన్ బ్రాంజ్ మెడల్ ఏషియన్ గేమ్స్లో. అంటే ఇట్ వాజ్ లైక్ ఇంకా డ్రీమ్గానే ఉంది. నేను మెడల్ కొట్టానంటే ఇంకా నాకు నమ్మేసక్యంగా లేదు. ఏంటంటే ఒక చిన్న లో బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి ఒక వేరే కంట్రీలో, అది కూడా చైనాలో ఇండియా గెలవడం అనేది ఇట్స్ వాజ్ లైక్ డ్రీమ్ లాగే ఉంది నాకు ఇంకా. ఓకే. అయితే మీ టైమింగ్స్ అది ఎలా ఉంటుందండి? కోచింగ్ కోసం ఎంత టైం వెచ్చిస్తారు ఒక రోజులో? మార్నింగ్ 3 hours అండ్ ఈవినింగ్ 3 hours చేస్తుంటాం. మార్నింగ్ 7 to 10 వరకు చేస్తాము. ఈవినింగ్ వీల్ హ్యావ్ 4 to 7. సో కోచ్ రమేష్ సార్, వీ హ్యావ్ రమేష్ సార్ కింద అసిస్టెంట్ కోచెస్ దే ఆర్ 5. లక్ష్మణ్ సార్, వీ హ్యావ్ మృదుల మ్యామ్ అండ్ ఫిజియోస్ ఉన్నారు. ఓకే. షాజీ సార్, నారద్ సార్ కోచెస్. వీళ్ళు స్టార్టింగ్ నుంచి వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేసి, నాకు ఇంజరీ అయినప్పుడు కూడా నన్ను డౌన్ డిప్రెషన్లో వెళ్ళకుండా నన్ను అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు. అసలు ఈ ఇంజరీ గురించి మాట్లాడాలండి. ఆ ఇంజరీ ఎలా జరిగింది? ఎన్ని రోజులు పట్టింది అందులో నుంచి బయట రావడానికి? అది ఇంజరీ అనేది లైక్ కొంచెం లోడ్ ఎక్కువ అనిపించింది. అండ్ అంటే ఏమైందంటే కాంపిటీషన్లో నేను 2 ఈవెంట్స్ చేయడం జరిగింది క్వాలిఫికేషన్ రౌండ్స్లో. అక్కడ నేను హెప్టాథ్లన్ అనే 7 ఈవెంట్స్. విత్ దట్ 7 ఈవెంట్స్ నేను ఇంకా హర్డిల్స్ ఇండివిజువల్ కూడా చేశాను. సో అది కూడా ఒక 2 rounds చేయాల్సి వచ్చింది. సో టోటల్ 9 rounds చేశాను. దానివల్ల ఎక్కువ లోడ్ అయిపోయి దెన్ నా దగ్గర హిప్ జాయింట్ దగ్గర కొంచెం టేట్ టైప్ అయ్యింది. సో అలాగా నేను వచ్చాక అక్కడ ఉన్నప్పుడు ఏం అనిపించలేదు. దెన్ వెన్ ఐ స్టార్టెడ్ వచ్చి నేను ఇక్కడ కొంచెం వార్మ్ చేస్తున్నప్పుడు దెన్ నాకు నొప్పి రావడం స్టార్ట్ అయింది. దెన్ మా కోచ్కి చెప్పి నేను ఫిజియోకి దగ్గరికి వెళ్ళి దెన్ వీ టుక్ సమ్ MRIs అండ్ ఆల్ చేస్తే దే సెడ్ నియర్లీ మనకి 4 weeks కావాలి అనేసి అన్నారు. మనకి ఏషియన్ గేమ్స్ వచ్చేసి ఇంకా 2 months ఉండే. సో 1 month అంటే 1 month రెస్ట్లోనే వెళ్ళిపోతుంది. సో ఆ రెస్ట్ ఎలా అంటే రెస్ట్ వాళ్ళు చెప్పారు. బట్ మా ఫిజియో రమేష్ సార్ ఎలా అంటే రెస్ట్ ఉందని ఒకసారి ట్రైనింగ్ చేద్దాం అనేసి మమ్మల్ని స్విమ్మింగ్ పూల్లోకి తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ట్రైనింగ్ చేయించారు. సో ఇదే గ్రౌండ్లో స్విమ్మింగ్లో ట్రైనింగ్ చేయించారు. ఆ ట్రైనింగ్ స్విమ్మింగ్లో చేసేది అది రికవరీ కమ్ ఇటు మాకు ట్రైనింగ్ అదే స్పాట్లో ఉండేటోళ్ళం. ఆల్మోస్ట్ అంటే ఇక్కడ పడే కన్నా ఎక్కువ ఇంకొక 10-15% ఎక్కువ ఉండేది ట్రైనింగ్ మాకు. సో అది నేను ఇక్కడ అది వెంటనే రికవరీ అయిపోయింది ఇటు సైడ్. దెన్ అగైన్ ఐ వాజ్ ఇన్ ఆల్మోస్ట్ ఫామ్లో ఉండే. సో అయిన వెంటనే నేను మంచి టైమింగ్స్ వచ్చాయి. సో ఆ టర్న్ వెంటనే టర్న్ తీసుకుని దెన్ స్విమ్మింగ్ పూల్లో చేయడం. అండ్ వీ డిడ్ 3 sessions అనమాట. అప్పుడు ఓన్లీ 2 sessions ఉండే. ఇంజురీ అయిన వెంటనే వీ హ్యావ్ షిఫ్టెడ్ ఇంటూ 3 sessions. స్విమ్మింగ్ చేయడం కానీ లేదా డిఫరెంట్ సైక్లింగ్ అలాంటివి వేరే స్ట్రెంథనింగ్ అంతా చాలా సపోర్ట్ చేసి అంతా చేయడం వల్ల దెన్ ఐ వెంట్. అది 4 weeks పట్టేది జస్ట్ ఇట్ టుక్ 2 weeks అనమాట. 2 weeks రికవరీ అయిపోయాను. దెన్ ఐ కేమ్ టు 3rd week. అలాగా నేను స్టార్ట్ చేశాను. దెన్ ఐ వెంట్ దేర్. సడన్గా అక్కడికి వెళ్ళిన వెంటనే నా ఇంప్రూవ్ కూడా అయిపోయింది స్పీడ్ కానీ అన్నీ. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ అట్ లాస్ట్ 800 నా బెస్ట్ చేసుకున్నాను. 800 వాజ్ అనుకోలేదు అంత టైం చేస్తానని. నా బెస్ట్ వాజ్ 220. ఐ డిడ్ దట్ 215. సడన్గా 5 seconds అనేది అథ్లెటిక్స్లో వాజ్ బిగ్ టైమ్. సో అలాగనేసి దే వాజ్ వెరీ హ్యాపీ అండ్ సర్ప్రైజ్ దట్ 215 చేసింది అనేసి. సో దట్ ఆల్ క్రెడిట్ గోస్ రమేష్ సార్. అండ్ నా ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యే ముందు క్వాలిఫై అయ్యే ముందు సార్కి సడన్గా అపెండిక్స్ ఆపరేషన్ అన్నారు. అపెండిక్స్ అయిపోయింది సార్కి. సో యూ నీడ్ టు గో ఫర్ సర్జరీ. బట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ అన్నారు, వాళ్ళ డాక్టర్స్ అన్నారంటే ఇమీడియట్గా మనకి సర్జరీ అవ్వాలని. బట్ సర్జరీ చేస్తే 1 month సార్ రెస్ట్లో ఉండాలి. సో వాళ్ళకి డాక్టర్స్కి చెప్పారు సార్, లేదు మా అమ్మాయి ఏషియన్ గేమ్స్ సెలెక్ట్ అయింది, ఆ అమ్మాయిని ఎలాగో ఒకటి ఎలక్షన్ గేమ్స్ మెడల్ కొట్టి అమ్మాయి లైఫ్ సెట్ చేయాలనేసి సార్ సర్జరీ చేయించుకోకుండా ఆఫ్టర్ నేను గెలిచాక నెక్స్ట్ మంత్కి సార్ వెళ్ళి సర్జరీ చేసుకుని రెస్ట్ తీసుకున్నారు. మీరు గెలవాలి అని చెప్పి ఆపరేషన్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. అండ్ సండే లేదు, సాటర్డే లేదు, రోజు ట్రైనింగ్ చేసేటోళ్ళం మేము. అంటే సార్ ఎక్కువ లైక్ నా మీద ఉండే
అంటే కూతురుని కూడా అంత చూసుకుంటారేమో కానీ నన్ను అంత లైక్ తిన్నావా, పడుకున్నావా, కరెక్ట్ టైంకి లేచావా, ఏం తిన్నావు, ఏం లేదు, బాడీ ఎలా ఉంది, బాగా మెడల్ కొట్టాలి, లైఫ్ చేంజ్ అవ్వాలని చాలా మోటివేషన్ చేసి నా వెనకలే ఒక 6 months నా వెనకాల పడుతూ మెడల్ వరకు తీసుకొచ్చారు. నేను ఒక్కదాన్ని అయ్యి ఉంటే ఇంతవరకు అయ్యేది కాదేమో కానీ కోచ్ ఈజ్ లైక్ బ్యాక్ బోన్. నిజంగా పేరెంట్స్ కూడా అంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు, అంటే చదువుకోలేదేమో దానివల్లేమో, బట్ కోచ్ వాజ్ లైక్ హ్యాట్స్ ఆఫ్ కోచ్కి. అంటే అంత సపోర్ట్ చేయబడాలని నేను మెడల్, వాళ్ళకి ఆ బ్రాంజ్ విలువ, మెడల్ విలువ తెలుసు కాబట్టి అంత దూరం తీసుకెళ్లారు. అయినప్పటికీ ఇంత స్ట్రగుల్ చేసింది మీరు ఒక మెడల్ కొట్టుకురావాలని, మీ ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి. అయితే 2022లో మీరు మెడల్ తీసుకొని వచ్చిన తర్వాత 2024 నడుస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా ఆ బ్రేక్ ఈవెన్ ఎందుకు, ఆ పీక్ టైం ఎందుకు చూడలేకపోయారు మీ లైఫ్లో అనేది క్వశ్చన్ మార్క్గా ఉండిపోయిందండి. 2022లో జరగాల్సింది, బట్ 2023లో జరిగింది మొన్న సెప్టెంబర్లో. సో నాకు అనిపించింది ఏంటంటే లైక్ ఒక్కటే, అంటే వేరే స్పోర్ట్స్కి చూస్తున్నాము, అదే క్రికెట్ కానీ అంత కానీ దే ఆర్ గివింగ్ మోర్ సపోర్ట్, బట్ అథ్లెటిక్స్కి అలాగ వచ్చేసరికి లైక్ నార్త్లో అంత ఉంది కానీ బట్ ఇన్ తెలంగాణ దెర్ ఈజ్ నథింగ్ అనిపిస్తుంది మాకైతే. స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అనేది మాకు ఎక్కడ లైక్ కొంచెం చూపించి లైక్ అథ్లెటిక్స్ కూడా చాలా, అంటే అథ్లెటిక్స్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద గేమ్స్. ఎందుకంటే ఫస్ట్ ఏది చేయాలన్నా దే నీడ్ టు గో ఫ్రమ్ రన్నింగ్ అండ్ ఆల్. సో మేము అది చేస్తాం. సో మాకు కూడా కొంచెం ఫేమ్, ఎవ్రీ అథ్లీట్ నీడ్స్ వన్, ఏంటంటే ఒకటే డ్రీమ్, వాళ్ళకి ఒక ఫేమ్. సో ఈ 5 months 6 months పీరియడ్ దాటుతూ ఉన్నా కూడా మీకు ఇంకా అది అనుకున్నంత ఫేమ్ అయితే వచ్చినట్టు నాకు కనపడలేదు. మాకు అనిపించింది ఏషియన్ గేమ్స్ తర్వాత వీళ్ళు అంటే పక్కన వాళ్ళు కానీ బయట వెళ్తే మమ్మల్ని గుర్తుపడతారని మాకు ఉండేది, బట్ అది ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇంకా నాకు అనిపించట్లేదు, లైక్ చదువుకున్న వాళ్ళు లేదా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది, బట్ ఏంటంటే ఒక జిల్లా స్థాయి లైక్ వీళ్ళు ఉన్న వాళ్ళు, లైక్ రోడ్ మీద ఉన్న వాళ్ళు కానీ ఎవరు గుర్తుపట్టట్లేదు. సో మాకు అదే కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం మాకు ఫేమ్ అనిపించట్లేదు. సో మీరు అన్నారు సోషల్ మీడియా కానీ ఇట్లా కానీ, సోషల్ మీడియా అనుకుంటే ఎవరినైనా సెలబ్రిటీస్ని చేసేసేది. మీలాగా టాలెంటెడ్ పర్సనాలిటీ, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కూడా సోషల్ మీడియాని ఎందుకు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు? మీ అప్డేట్స్ అన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో ఇస్తూ వస్తే ఖచ్చితంగా ఆదరణ అనేది ఉంటుంది కదండి. నేను వచ్చిన వెంటనే ఐ పోస్టెడ్, చాలా పోస్టులు చేశాను, లైక్ నేను వచ్చాను, నేను గెలిచాను అనేసి. రెగ్యులర్లీ టచ్లో ఉంటే ఇంకొంచెం బాగుంటుందేమో అని జస్ట్ ఏ సజెషన్ అండి. మీరు అన్నారు కదా ఫేమ్ కోసం ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు ఈ ఆపర్చునిటీ? లైక్ మాకు ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్కి ఎంత ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఎంత దూరం ఉంటే అంత ఓపెన్ చేయొచ్చని మా ఇది థాట్. సో ఎలక్ట్రానిక్ మీడియా నుంచి దూరంగా ఉండాలి, ఓన్లీ మీరు అచీవ్మెంట్ పొందొచ్చిన తర్వాత జనాలందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. దిస్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ఏంటంటే ఎక్కువ దాంట్లో ఉంటే మాకు రికవరీ అవ్వడం ప్రాబ్లం, మళ్ళీ ఐడెంటిటీ క్రైసిస్ పెరిగిపోతుందేమో, ఫ్రీక్వెంట్ గా గ్యాడ్జెట్స్ అవి వాడాల్సి వస్తుందేమో. అందుకే మేము లైక్ గ్యాజెట్స్ నుంచి లైక్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ అన్ని మేము చాలా దూరం పెడతాము. లైక్ మాకు ఎక్కడున్నా మాకు ఇప్పుడు మేము ట్రైనింగ్ చేశాక వీ హ్యావ్ ఫుడ్ అండ్ వీ హ్యావ్ గో టు రెస్ట్లోకి వెళ్ళిపోవాలి. వీల్ స్లీప్ ఫర్ 1.5 hours స్లీప్ చేస్తాం. దెన్ వీల్ హ్యావ్ సమ్ లంచ్ చేశాక విల్ గో ఫర్ స్టడీస్. మాకు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తాను. ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. సో నేను డిగ్రీ కంప్లీట్ చేయాలి. సో మేము స్టడీస్లో చదువుతూ ఉంటాం. దెన్ మేము చదివి మళ్ళీ అగైన్ ఫ్రెష్ అప్ అయ్యి అగైన్ మేము ట్రైనింగ్కి వస్తాం. ట్రైనింగ్ వచ్చాక వీ హ్యావ్ తర్వాత మేము డిన్నర్ చేస్తాం. దెన్ విల్ గో ఫర్ స్లీప్. సో వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ దట్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏదైనా ఇన్స్టా కానీ ఏదంటే అప్పుడప్పుడు వెన్ వీ గెట్ లైక్ సాటర్డేస్ కానీ సండేస్ ఒక 1 hour అలాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఏదైనా లేదా పేరెంట్స్తో మాట్లాడడం కానీ ఒక 10-15 minutes లేదా ½ an hour ఈజ్ మోర్ ఫర్ మేము వారంలో ½ an hour అంటే రోజుకి ½ an hour. ఓకే. ఇవి లైక్ సాటర్డే సండేస్ వచ్చినప్పుడు ఒక 1.5 hour విల్ స్పెండ్ లైక్ సీయింగ్ సమ్ మూవీస్ కానీ లేదా వీ సీ సమ్ మాకు హెల్ప్ అయ్యే స్పోర్ట్స్ వీడియోస్ కానీ ఈ టెక్నిక్ వీడియోస్ కానీ చూస్తూ ఉంటాము. ఓకే.
సో రీసెంట్గా మీరు ఒక రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు కూడా హైపర్ ఆది వీళ్ళందరూ కూడా మీకు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ రెమ్యూనరేషన్ మొత్తం కూడా మీకు ఇస్తాను అని చెప్పి ఆ పర్టికులర్ డే రెమ్యూనరేషన్ మీకు ఇవ్వటం అనేది జరిగింది. సో మెడల్లు కొట్టిన ఒక మన భారతీయ యువతి ఇట్లా ఫుడ్ లేక సఫర్ అవ్వకూడదు అని చెప్పి చాలా మంది వాళ్ళు మీకు సపోర్ట్ చేశారండి. ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీవీలో అంటే నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ సండే వచ్చినప్పుడు నేను చూస్తూ ఉంటాను. చాలా అంటే మేము టీవీలో చూసేవాళ్ళని మేము డైరెక్ట్ వెళ్ళి కలవడం ఇట్ వాజ్ లైక్ ఎలా అంటే మాకు డ్రీమ్ లాగా ఉండే. అంటే నేను వాళ్ళని చూశాను అనేసి అంటే నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది వాళ్ళని అందరిని చూడడం. అది నాకు అక్కడికి వెళ్ళాక వాళ్ళు అందరూ ఒక్కొక్క చేసి నన్ను సపోర్ట్ చేయడం ఇంకా చాలా బాగా అనిపించింది. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ అందరికీ. ఏంటంటే వాళ్ళు అంత మంచిగా రిసీవ్ చేసుకుని దే స్టార్టెడ్ సపోర్టింగ్ మీ అనేసి వాళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ దే సైడ్ ఏ సపోర్ట్ ఉన్నా మాకు కాల్ చేయొచ్చు, మేము వీఆర్ కాల్ అవే అనేసి అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. నాకు చాలా బాగా అనిపించింది. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అయ్యారు. సో ఐ థ్యాంక్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్ యూ చెప్పాలి, ఎస్పెషల్లీ మేనేజర్కి కానీ అండ్ డైరెక్షన్ సార్కి. సో అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ వాళ్ళ యాక్టర్స్ ఆది సార్కి, ఇంద్రజ మేడం, రష్మి మేడం వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అంటే అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. దే నో వాట్ ఈస్ ద మేము పడ్డ హార్డ్ వర్క్ తెలుసు కాబట్టి వాళ్ళు దే స్టార్టెడ్ సపోర్టింగ్ మీ అనేసి. సో మీ కష్టానికి ఖచ్చితంగా గుర్తింపు అనేది వస్తుంది. మీరు అనుకున్న మెడల్స్ అన్నీ ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి. మన ఇండియన్ ఫ్లాగ్ అనేది అక్కడ ఎగరాలండి ఖచ్చితంగా. నెక్స్ట్ టైం మీరు గోల్డ్ మెడల్ కొట్టి తీరాలి. సో స్టడీస్ పరంగా వాట్స్ యువర్ గోల్ అండి? సో ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్ గానే ఉండిపోతారా, లేకపోతే గ్రాడ్యుయేషన్ తర్వాత యూ హ్యావ్ ఎనీ అదర్ గోల్? యా లైక్ నేను ఇప్పుడే బీబీఏ చేస్తాను. సో ఐ నాకైతే మంచిగా లైక్ స్పోర్ట్స్ చేసుకుంటూ ఐ వాంట్ టు కంప్లీట్ మై ఎంబీఏ. ఎంబీఏ కంప్లీట్ చేయాలి డెఫినెట్లీ. అది ఇటు స్పోర్ట్స్ అవ్వకపోయినా డెఫినెట్లీ నేను ఎంబీఏ ఎలాగన్నా ఒకటి కంప్లీట్ చేసి ఐ వాజ్ లైక్ మా సార్ అన్నారు స్పోర్ట్స్ ఒకటే కాకుండా లైక్ అందరూ అంటుంటారు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు స్టడీస్లో బాగుండరు అనేసి బయట. బట్ అట్లా కాదు, మా సార్ ఎట్లా అంటే స్పోర్ట్స్లో బాగుంటేనే స్టడీస్లో బాగుంటారు, స్టడీస్లో బాగుంటేనే స్పోర్ట్స్లో బాగుంటారు. సో ఆ కాన్సెప్ట్ మమ్మల్ని అందరినీ నడిపిస్తుంది. సో జనాల్లో ఉన్న థాట్ అనేది పోవాలి, అంటే స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తే చదువు పోతుంది అనేది పోవాలి. మూవీస్ లో కూడా అన్ని అంటూ ఉంటారు స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు చదవరు అనేసి. బట్ నాట్ లైక్ దట్. మేము స్పోర్ట్స్ లో ఎంత బాగుంటామో స్టడీస్ లో కూడా విల్ బి డెఫినెట్లీ. అండ్ స్టడీస్ లో బాగున్న వాళ్ళు స్పోర్ట్స్ లో కూడా బాగుంటారు. సో ఐ వాజ్ ఫస్ట్ అంటే మంచి మెరిట్ నేను స్టడీస్లో. సో స్టడీస్లో నేను ఎంతవరకు చదివానో ఐ వాజ్ ఇన్ మెరిట్. అండ్ అలాగే స్పోర్ట్స్ కూడా. సో ఐ వాంట్ టు కంప్లీట్ మై ఎంబీఏ అండ్ ఒక మంచి కంపెనీ అన్న పెడదామని నా ఆలోచన. అండ్ వేరే వాళ్ళకి మంచి వర్క్ ఇచ్చి వాళ్ళని కూడా కొంచెం మాలాగా తయారు చేసి అండ్ ఐ విష్ ఇంకా బాగా సపోర్ట్ చేస్తే ఐ విష్ ఐ కెన్ కీప్ మై అకాడమీ నా పేరు మీద అండ్ మా కోచ్ పేరు మీద. సో పర్సనల్ అకాడమీ ఉండి ఇంకా అంటే పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెచ్చి వాళ్ళని మాకన్నా మంచి స్థాయి తీసుకురావాలనేది మా కోరిక. మీ ఆలోచన నిజంగా చాలా బాగుందండి. మీరు ఎంబీఏ కంప్లీట్ చేసి మీరంటూ ఒక బిజినెస్ ఉమెన్గా మంచి పేరు తెచ్చుకోవాలి. అండ్ ఇలానే ఇవాళ మీరు ఎలాగైతే కష్టపడుతూ ఉన్నారో మీ కష్టానికి మీ కోచ్ కానీ ఇంకొందరు ఎలాగైతే సపోర్ట్ చేశారో అలా మీరు ఇంకా చాలా మందికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ డ్రీమ్ త్వరలో ఫుల్ఫిల్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన నందిని గారితో మాట్లాడాం కదా, అలానే మన తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఫస్ట్ ద్రోణాచార్య అవార్డు కైవసం చేసుకున్నటువంటి నాగపురి రమేష్ గారు ఉన్నారు, నందిని గారి కోచ్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఇందాక నందిని గారితో మాట్లాడినప్పుడు వారు అంటున్నారు నన్ను పేరెంట్స్ సపోర్ట్ చేసినది కొంతవరకు అయితే, వాళ్ళు నన్ను నమ్మారో నమ్మలేదో అన్న విషయం పక్కన పెడితే నా కోచ్ సపోర్ట్ చేసినట్టు ఎవరూ సపోర్ట్ చేయలేదండి. మా అమ్మాయికి మెడల్ రావాలి అని చెప్పి కష్టపడ్డారు. ఈవెన్ తనకి ఒక ఆపరేషన్ జరగాల్సి ఉంటే కూడా అది కూడా పక్కన పెట్టి నన్ను ఫైనల్స్కి పంపించే వరకు స్ట్రగుల్ చేశారండి అని చెప్పి అన్నారండి. సో మీకు తన మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? బ్రాంజ్ మెడల్ వచ్చిన తర్వాత కూడా
ఇప్పటివరకు కూడా తన లైఫ్లో ఇంకా గోల్డెన్ డేస్ చూడలేకపోతున్నాను అన్నదైతే తన మనసులో ఉన్నట్టు నాకు అనిపించిందండి. సో ఇది చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుందండి? బికాస్ యాజ్ పర్ అంటే హర్ జర్నీ ఈజ్ యూనిక్. ఎందుకంటే ఒక రోడ్ సైడ్ వాళ్ళ ఫాదర్ రోడ్ సైడ్ టీ అమ్ముకునే స్టేజ్ నుంచి అండ్ వాళ్ళ మదర్ కూడా ఇళ్ళల్లో పనిచేసి అండ్ ఈవెన్ షీస్ టు వర్క్ అక్కడి నుంచి ఈరోజు ఏషియన్ గేమ్స్ మెడల్ మన దేశానికి తీసుకురావడం అండ్ నౌ షీ బికమ్ వన్ ఆఫ్ ద సెలబ్రిటీ రైట్. ఇట్స్ అ గ్రేట్ ఐ కెన్ సే అచీవ్మెంట్ అండ్ ఎవాల్యూషన్ అండ్ ఇన్స్పిరేషన్ అలాంటి అమ్మాయిలకి. అంటే టాలెంట్ ఉంటే ఎవరైనా హెల్ప్ చేస్తారనేది ఒక హోప్. సో దట్స్ వాట్ ఇట్స్ అ గ్రేట్ మెసేజ్ ఫర్ ద సొసైటీ అండ్ షీఈస్ వెరీ వెరీ టాలెంటెడ్ అండ్ చాలా హార్డ్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ ఏషియన్ గేమ్స్లో వెళ్ళి మెడల్ తీయడం అనేది అంత ఈజీ కాదు రైట్. అంతకుముందు కూడా జూనియర్ వరల్డ్లో కూడా షీ కేమ్ 5th. సో షీ హెస్ గట్ ఎ అమేజింగ్ టాలెంట్ అండ్ వర్క్ ఎథిక్స్. సో that credit goes to their parents giving birth to such a child and it's a hard work. We play our role as a coach, but rest everything is their hard work, their talent. ఓకే, సరే ఎలా అనిపిస్తుందండి ఇట్లా చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ని మీరు తీర్చిదిద్దుతూ ఉంటారండి? ఎందుకంటే ఇది ప్రొఫెషనల్గా ఎవరు చూడట్లేదు, అతి తక్కువ మంది పేరెంట్స్ చూస్తూ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఎలా చూస్తున్నారంటే ఐడెంటిటీ క్రైసిస్, నా బిడ్డకి పేరు వస్తుందని చెప్పి తీసుకొచ్చి స్పోర్ట్స్లో పెడుతున్నారే తప్ప స్పోర్ట్స్ని స్టడీస్ని బ్యాలెన్స్ చేస్తూ కూడా నా పిల్లల్ని నేను స్పోర్ట్స్కి వాళ్ళని తీసుకొని వచ్చి జాయిన్ చేయొచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు అనుకునే పేరెంట్స్ తక్కువ మంది ఉంటున్నారు కదండి. అలాంటి పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా అండి? ఓల్డ్ అండ్ రాంగ్ కాన్సెప్ట్. చాలామంది అనుకుంటారు స్పోర్ట్స్లో పోతే ఎడ్యుకేషన్ తక్కువ అవుతుంది, తక్కువ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ దాట్. ఎందుకంటే మీరు ఎబో యావరేజ్ కూడా సర్వైవ్ అవ్వచ్చు ఏది ఎడ్యుకేషన్లో. బట్ హియర్ యూ నీడ్ ఎ జీనియస్ టు డూ ఇంటర్నేషనల్ స్పోర్ట్. సో నేను ప్రతి పేరెంట్స్ చెప్పేది ఒకటే, వెదర్ దే బికెమ్ ఏ ఛాంపియన్స్ ఆర్ ఇఫ్ దే ఎక్సెల్ ఇన్ ద స్పోర్ట్స్ ఆర్ నాట్, కానీ మినిమం 10th క్లాస్ వరకు మాత్రం ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ చేయాలి. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఒక ఛాంపియన్ మైండ్ని క్రియేట్ చేస్తుంది. ఛాంపియన్ మైండ్, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మైండ్ సెట్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ 6:30కి గ్రౌండ్కి రావాలంటే నెక్స్ట్ బిఫోర్ డే 8-8:30కే పడుకోవాలి. ఈ కాంట్ జస్ట్ లేట్ నైట్ అండ్ కమ్. ఇక్కడికి వస్తాడు కోచ్, ఏ చెప్పినా చేయాల్సిందే, వెదర్ యువర్ బాడీ అలోస్ ఇట్ ఆర్ నాట్. రైట్, బాడీ హ్యాబిచువేట్ అవుతుంది. మీకు కష్టమైనా చేయాలనుకున్నా చేయాల్సిందే. సో దట్స్ హౌ యూ లెర్న్ హౌ టు ఒబే ఇట్. ఇంకోటి, వెన్ యూ ఆర్ ప్లేయింగ్ యూ నో హౌ టు జెల్ విత్ యువర్ కో అథ్లెట్స్, వాళ్ళతోటి ఎలా కలవడం, కలిసి చేయడం, టీమ్ బాండింగ్. వెన్ యూ ట్రావెల్ ఫర్ కాంపిటీషన్ అండ్ ఆల్, అక్కడ వెళ్ళి ట్రావెల్ యూ గెట్ ఎక్స్పోజర్ రైట్. సో ఇంకేమైనా ఆడినా విత్ ఇన్ ద రూల్సే ఆడాలి. సో మీరు ఒక సమాజంలో ఎలా ఉండాలి అంటే అవుట్ ఆఫ్ ద రూల్స్ పోయి ఆడలేరు మీరు రైట్. రూల్స్కి ఎలా కట్టుబడి ఉండాలో తెలుసుకుంటారు. ఇంకోటి, మీరు కాంపిటీషన్ కానీ ట్రైనింగ్ కానీ చివరి రక్తం పొట్టు వరకు పోరాడాలి. జస్ట్ ఏదో ఆడతామంటే గెలవం మనం. సో దట్ వే యూ లెర్న్ హౌ టు ఫైట్ ఇన్ ద లైఫ్. ఏది ఈజీ వదలడానికి. అంత అయినాక కూడా ఓడినా గెలిచినా దాన్ని సమానంగా తీసుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎనీ ఛాంపియన్ డోంట్ స్టాప్ ఇట్. ఇంకోటి, గెలిచినా ఓడినా మీ అపోనెంట్స్కి మీరు రెస్పెక్ట్ ఇస్తారు. అందరు చూడండి, మ్యాచ్ కాగానే అందరినీ సెకండ్ ఇచ్చుకుంటారు. సో దో దట్ యు నో లైఫ్లో కూడా ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, హీ విల్ బి ఏ బెస్ట్. మీరు వీళ్ళు కూడా ఇది మన గూగుల్ హెడ్ అతను ఏమన్నాడు, బికాజ్ ఇట్స్ నాట్ హిస్ ఎడ్యుకేషన్, హీ వాజ్ ఏ క్యాప్టెన్ ఇన్ ఉస్మానియా క్రికెట్. అది. సో దట్స్ వాట్ ద లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఛాంపియన్ మైండ్ సెట్ వస్తుంది కాబట్టి. అండ్ మోస్ట్ బోనస్ పాయింట్ ఈజ్ హెల్త్. మీరు చూసుకున్నట్టయితే బై 2025 అవర్ ఇండియా ఈజ్ గోయింగ్ టు సెకండ్ టు యూకే ఇన్ ఒబెసిటీ. సో ఒబెసిటీ అండ్ మీరు బీపీ షుగర్లు అయితే కామన్ అవుతున్నాయి. సో ఇఫ్ యూ stay early stages, at least that will prolong your health. One day play extend your one day life. సో మీరు పిల్లలను ఆడిపియలేదంటే అక్కడ మీరు లైఫ్ స్పాన్ తక్కువ చేస్తున్నారు. వాళ్ళే ఒక రోజు ఆడటం వల్ల ఒక రోజు జీవితాన్ని పెంచినట్టు అవుతాం. సో పేరెంట్స్ అది అవన్నీ చూసుకొని, సో ఛాంపియన్ అవుతారా కాదు,
అట్లీస్ట్ 10th వరకు మాత్రం పిల్లలని స్పోర్ట్స్ అనేది అవసరం, ఛాంపియన్ అవుతారా అవ్వరా అన్న సంగతి పక్కన పెడితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ నందిని గారి గురించే కాకుండా మా పేరెంట్స్కి కూడా మంచి మంచి సలహాలు ఇచ్చినందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్ యూ అండి. నమస్కారం. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పుల్లెల గోపీచంద్ గారు. నందినిని సపోర్ట్ చేసి తను బ్రాంజ్ తీసుకొచ్చే వరకు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. చాలామంది ఛాంపియన్స్ని పరిచయం చేస్తూ ఉంటారు. మీరు దేశానికి వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయటంలో మీరు ముందడుగు వేస్తూ ఉంటారండి. అయితే నందినిని కూడా స్టార్టింగ్ నుంచి ఇనిషియల్ డేస్ నుంచి ఇప్పటివరకు కూడా సపోర్ట్ చేశారని తను చాలాసార్లు చెప్తూ ఉంటారు. సో తను బ్రాంజ్ తీసుకొచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నెక్స్ట్ గోల్డ్ రావాలని కూడా కోరుకుంటూ ఉన్నామండి. సో మీకు ఎలా అనిపిస్తుంటుందండి తనను చూసినప్పుడు? మీకు చాలా చాలా సంతోషం. ఓవరాల్గా మనకి వరల్డ్ లెవెల్లో ఇండియా నుంచి అథ్లీట్స్ బాగా చేయటం అనేది చాలా తక్కువ. దాంట్లో మన తెలంగాణ నుంచి ఇంతమంది ప్లేయర్స్ చాలా తక్కువ వస్తారు. అలాంటి సమయంలో ఇలాంటి టఫ్ ఈవెంట్లో మనకి మెడల్ రావటం అనేది నాకు చాలా సంతోషం. తెను, రమేష్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ నాకు లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి బిన్ అసోసియేటెడ్. అండ్ ప్రతి ఒక్క అచీవ్మెంట్ అంటే మొదటిసారి స్టేట్ గెలిచినప్పుడు, మొదటిసారి నేషనల్స్కి వెళ్ళినప్పుడు, అక్కడికి మెడల్ గెలిచినప్పుడు, మొదటిసారి ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు, మొదటిసారి ఏషియన్ గేమ్స్ వెళ్ళినప్పుడు, అంటే ప్రతి మెట్టు ఒక అచీవ్మెంట్ లాగా భావిస్తూ అండ్ ప్రతి మెట్టుని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. అండ్ మా అదృష్టం, ఎందుకంటే ఇంత మంచి అచీవ్మెంట్కి మేము దగ్గరుండి చూసుకోగలిగే అదృష్టం మాకు దొరికింది. అండ్ మోర్ ఓవర్ మీరు ముందే ఎలా సెన్స్ చేశారు సార్? మట్టిలోని ఆని ముత్యాలని మీరు సపోర్ట్ చేసి తనకు కావాల్సిన అన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఇక్కడే అకామిడేషన్ కూడా ఇచ్చి కోచింగ్ ఇచ్చి ఇంత సపోర్ట్ చేశారు కదా, సెన్స్ చేశారా అండి ముందే తను ఖచ్చితంగా మెడల్ కొట్టి వస్తారు అని చెప్పి? నాకు ఎందుకో సంహవ్ ఎప్పుడో చాలా నమ్మకం. చాలా నమ్మకం వల్ల మనకి నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో లేకపోతే పీపుల్ హూ కేమ్ టు సపోర్ట్ మీ అండ్ ది అకాడమీ, మనకి విక్రమ్ అండ్ రవి కైలాష్ అని చెప్పి మైత్రా ఫౌండేషన్ నుంచి కానీ లేకపోతే ఈనాడు గ్రూప్ నుంచి కానీ వీళ్ళు రావటం వల్ల మాకు ఒక ఈకోసిస్టమ్ లాగా తయారైంది. సో ఈరోజు కోచెస్ కానీ, ఫిజియోస్ కానీ, ట్రైనర్స్ కానీ, ఇక్కడ ఉండటానికి కానీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, జిమ్ కానీ, రికవరీ కానీ, ఇవన్నీ ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ప్రతి స్టేజ్లో అంటే ఇనిషియల్ స్టేజ్లో బయట ఒక పేయింగ్ గెస్ట్ లాగా ఉండి లేకపోతే ఒక హాస్టల్ నుంచి రావటం, వీళ్ళకి ఏదో ఒక చిన్న సపోర్ట్, బనానాస్, కొంచెం ప్రోటీన్ అవన్నీ మనం గ్రౌండ్కే ఇవ్వటం. అలాగే దాని తర్వాత ఒక బెట్ ఎక్కగానే బయట టోర్నమెంట్స్కి వెళ్ళాల్సి వచ్చింది, గౌహటి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే కల్కట్టా వెళ్ళాల్సి వస్తే వీళ్ళకి ఫ్లైట్ ప్రొవైడ్ చేయటం, ఇంటర్నేషనల్ వెళ్తే కొంచెం ఒక మంచి అవేర్నెస్ తోటి వాళ్ళకి ఇంకా కావాల్సిన సపోర్ట్ టీం ఏదైతే ఉందో వీళ్ళందరినీ తీసుకురావటం జరిగింది. ఇదంతా నాకు తెలిసి ఒక దేవుడు విష్ లాగా భావిస్తున్నాను. లేకపోతే ఇంత మంచి విషయం ఇంత బాగా జరిగే అవకాశమే లేదు. అసలు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా లాస్ట్లో చివరిగా మీరు అంటున్నారు అంతా దేవుడి సంకల్పం అని చెప్పి. సో మీ సంకల్పానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది మెడల్స్ సొంతం చేసుకొని రావాలి. అండ్ పుల్లెల గోపీచంద్ గారు అనగానే బ్యాడ్మింటన్ అనేది మెరాకిల్స్ చేశారు మీరు అందులో, అది అందరికీ తెలుసు. బట్ అథ్లెటిక్లో మళ్ళీ మెరాకిల్స్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.